ఇప్పటికీ ప్రపంచం అంతా విస్తరించిన, ప్రత్యేకంగా మన భారతదేశంలో విస్తరించిన ఒక భయంకరమైన అబద్ధం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు అని అనటంతో అనే మాట, ఆయన అమెరికా దేవుడండే, తెల్లోళ్ళ దేవుడండే, మనకు దేవుళ్ళు తక్కువయ్యా, తెల్లోళ్ళ దేవుడిని దిగుమతి చేసుకుంది. యేసు ప్రభు అంటే ఎవరో తెలియని ఒక చిన్న పిల్లోడిని అడిగిన, చెప్పండి, యేసు ప్రభు అంటంతో ఎవరంటారు? ఆయన తెల్లోళ్ళ దేవుడండి, అమెరికా దేవుడండి. మిమ్మల్ని అడుగుతా, ఈ బైబిల్లో ఎక్కడైనా యేసు ప్రభు తెల్లోళ్ళ దేవుడు అని ఎక్కడైనా రాసిందా? అమెరికా దేవుడు అని ఎక్కడైనా రాసిందా? బ్రిటిష్ వాళ్ళ దేవుడు అని ఎక్కడైనా రాసిందా? కానీ మన భారతీయులు దేని నమ్ముతున్నారు? నిజమే, నిజం చెప్పులు దొడుక్కునే లోపు అబద్ధం ప్రపంచం అంతా తిరుగుతుంది. కాదురా నాయన, యేసు ప్రభువే గనక తెల్లోళ్ళ దేవుడు అయి ఉంటే, యేసు ప్రభువే గనక అమెరికా దేవుడు అయి ఉంటే మేమెందుకు నమ్ముకుంటాం? ఆ తెల్లోళ్ళ దేవుడు మనకెందుకు? ఫారెన్ దేవుడు మనకెందుకు? మరి యేసు ప్రభుని మీరు ఎందుకు నమ్ముకున్నారయ్యా? సృష్టి అంతటికి ఒక్కడే దేవుడు ఉన్నాడు. యేసుక్రీస్తుని గురించి వాక్యం అంటుంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఎందరికీ? అందుకని ప్రభు సత్శరీరునిగా ఈ లోకంలో ఉన్న దినాల్లో ఇలా పిలిచారు, ప్రయాసపడి భారం మోయిచున్న తెల్లోళ్ళారా నా దగ్గరికి రండి అన్నాడా? అమెరికా వాళ్ళారా నా దగ్గరికి రండి అని అన్నాడా? నల్లోళ్ళారా నా దగ్గరికి రావద్దు అని అన్నాడా? ఏమన్నారు? ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తా. ఏది నిజం? యేసుక్రీస్తు సమస్త జాతుల ప్రజలకు దేవుడు, ఇది నిజం. సమస్త మానవాళి కొరకు తన ప్రశస్త రక్తాన్ని చిందించాడు, ఇది నిజం. సృష్టి అంతటికి ఒక్కడే దేవుడున్నాడు, ఒక్కడే దేవుడున్నాడు. ఒక్కడే సూర్యుడు ఉన్నట్లు, ఒక్కడే చంద్రుడు ఉన్నట్లు, ఒక్కటే భూమి ఉన్నట్లు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు ఒక్క దేవుడే ఉన్నాడు. ఆ ఒక్క దేవుడే యేసుక్రీస్తు ప్రభువారు, ఇది నిజం. కానీ ఎంత చెప్పినా కొంతమంది లేదు లేదు, మా గ్రామానికి ఒక దేవుడు ఉన్నాడండి, మా పట్టణానికి ఒక దేవుడు ఉన్నాడండి, మా దేశానికి ఒక దేవుడు ఉన్నాడండి అని ప్రజలు అబద్ధాన్ని నిజమని నమ్ముతారు. బట్ సత్యమేవ జయితే, ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. కాలగమనంలో కొంతకాలం అబద్ధాన్ని నిజమని నమ్మినా కొంతకాలం తర్వాత అబద్ధం కొట్టివేయబడుతుంది, సత్యం ఎప్పటికీ ఎన్నటికీ నిలుస్తుంది. ఆమేన్.